ఈటల డీకే అరుణకు మొండి చెయ్యి, మోడీ కేబినెట్ లో దక్కని చోటు, అసంతృప్తిలో నేతలు బుజ్జగిస్తున్న అధిష్టానం అని చెప్పేసి ఒక వార్త చూస్తా ఉన్నాం. కేబినెట్ లో మల్కాజ్గిరికి చెందిన ఈటల రాజేంద్ర మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు బీజేపీ మొత్తం మీద మొండి చేయి చూపెట్టిందని చెప్పుకోవాలి. ఈ పేర్లు లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రచారంలో బాగా నడిచినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి కేబినెట్ లో అవకాశం దక్కలే. ఇక కొంతమంది అయితే రాష్ట్ర చీఫ్ గా ఈటల రాజేందర్ నియమిస్తారని చెప్పేసి ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఒక సాక్షి పత్రికలో వచ్చింది. కానీ ఇటు పోతే వెలుగులో ఈటల రాజేందర్ పేరే రాసుకురాలేరు. మరి ఎందుకు రాసుకురాలేరు ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద ఈయనకే రాష్ట్ర అధ్యక్ష పదవులు అప్పచెప్తారని ముచ్చట జోరుగా సాగుతున్నప్పటికీ కూడా కొన్ని పత్రికలు పేర్లు రాసుకురాకపోవడం వెనుక అనుమానాలు ఉన్నాయి. ఇయ్యరేమో అనే అనుమానాలు ఉన్నాయి. మరి చూద్దాం ఎటైతుంది ఏం కథ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అని చెప్పేసి వార్తలు వినబడతా ఉన్నాయి. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అని కొన్ని పత్రికలలో రాసుకొని వచ్చింది. కానీ ఈ వెలుగులో మాత్రము రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ కిషన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడంతో త్వరలో నియామకం, రేసులో డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు అని చెప్పేసి ఇక్కడ ముగ్గురు పేర్లు ఇచ్చిండ్రు. డీకే అరుణ పేరు, అరవింద్ పేరు, రఘునందన్ రావు పేరు రేసులో ఉన్నారు అని చెప్పేసి ఇచ్చిండ్రు. కానీ ఈటల రాజేందర్ పేరు ఇక్కడ రాసుకురాలేకపోయిండ్రు. ఎందుకు రాసుకురాలేదో తెలియదు. కానీ మొత్తం మీద ఈటల రాజేందర్ పేరు రాయలేరు. డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి మాత్రమే రాసుకొచ్చిండ్రు. ఇక మరి అక్కడ రాయకపోవడానికి ఆంతర్యం ఏంది? మరి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఏ విధంగా నచ్చలేదు వెలుగోళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మరి ఆ క్యాబినెట్ లో అవకాశం ఇస్తారన్నప్పుడు కూడా రాజేందర్ పేరు డీకే అరుణ పేరు బాగా వినబడ్డది. కానీ ఇక మరి ఆఖరికి వచ్చేటాలకు వాళ్ళ ఇద్దరు పేర్లే లేకుంటాయి. బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఇచ్చిండ్రు అవకాశాలు. మొత్తం మీద మరి రాష్ట్ర చీఫ్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అంటున్నారు. కానీ ఏమో మరి అటేమో వాళ్ళని చూస్తే అటు రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ పేర్లే రాసుకొచ్చిండ్రు. మరి ఈటల రాజేందర్ పేరు అయితే రాసుకురాలేరు. సోమవారం అమిత్ షాతో భేటీ తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్. కిషన్ రెడ్డికి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి రావడంతో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహం అని చెప్పేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసము వీళ్ళు ఇప్పటి నుంచి నన్లాడుతుండ్రు. కానీ అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ 8 మంది ఏం చేస్తారు రాష్ట్రానికి, ఏం తీసుకొస్తారు రాష్ట్రానికి? ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, ఏం ఒరగబెడతారు రాష్ట్రానికి చూద్దాం. మరి పోయిన తాప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేసిండు, ఇప్పుడు ఈ 8 మంది ఎంపీలుగా ఉన్నారు, ఏం చేస్తారు? ఆ ఇద్దరు మంత్రులు ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీన్ని బట్టే ప్రజలు ఒక అదైతారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టి వాళ్ళు ముంగడికి పోతా ఉన్నారు. ఇక మరి ప్రధాన ప్రతిపక్షంగా కనీసం ఉండాలని అనుకుంటున్న బీఆర్ఎస్ మరి వ్యూహాలేవి, ప్రణాళికలేవి, రచనలేవి ఎక్కడ కనబడుతున్నాయి? కమిటీలేవి? ఒక అధ్యక్షులు ఉన్నారా? జిల్లా అధ్యక్షులు ఉన్నారా? రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారా? ఏంది? ఏమైతుంది? ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముంగటికి పోదామనేది ఎక్కడా కనబడతలేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు ముంగటికి వచ్చిన దాఖలాలు కనబడతలేవు. మాజీలైనా, ఇప్పటోళ్ళైనా, కార్యకర్తలైనా, లీడర్లైనా జర ముంగట పడి పని చేస్తే అది ఉంటుంది. కావాల్సినంత శక్తి తెచ్చుకొని జీరో నుంచి సునామీ సృష్టిస్తామని చెప్తా ఉన్నారు కదా. ఆ జీరో నుంచి సునామీ కావాలంటే అప్పుడు 2001 నుంచి ఎంతగానో కష్టపడ్డారో ఇప్పుడు మొదలు పెడితే అది సాధ్యమవుతుంది. కంపల్సరీ ముందుకు పోవాలంటే అక్కడ పోయి అది ఏమంటారు, మారుమూల గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రక్షాళన జరగాల్సిందే. వెన్నుపోటు ఒడిచిండ్రు, మన పార్టీలో ఉన్నోళ్ళే వెన్నుపోటు ఒడిచిండ్రని ముచ్చట్లు చాలా బయటకు వస్తున్నాయి. మీరే మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ పార్టీ వాళ్ళే వెన్నుపోటు ఒడిచిండ్రు, కావాలని ఇటు ఓట్లు అటు మళ్లించిండ్రు, అక్కడ పైసలు తీసుకొని ఈ ఓట్లన్నీ వాళ్ళకు మళ్లించిండ్రు, ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి మళ్లించిండ్రు, కాంగ్రెస్ కూడా వాళ్ళేదనే ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి కదా. మీ వాళ్ళు మీకే వెన్నుపోట్లు ఒడిచిండ్రని ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి కదా. మీరు ఒక ప్రక్షాళన చేపట్టాలి. ఒక జిల్లా అధ్యక్షుడా ఎవరికి వాక్చాతుర్యం ఉన్నది, ఎవరు ప్రజలల్లో మార్పు తీసుకొస్తారు, ఎవరు ప్రజలల్లో ఒక పేరు పతార సంపాదించుకున్నారు, అసలైన కార్యకర్తలు ఎవరు, పార్టీ కోసం కొట్లాడేటోడెవడు, కొట్లాడేనోడెవడు,
ఇవన్నీ కొట్లాడేటోళ్ళెవలు, కొట్లాడనోడేవాడు, కావాలనే రాజకీయాలు నడిపించేటోళ్ళెవలు, పూర్తి ప్రక్షాళన చేపట్టి ముందడికి పోతే సక్సెస్ కంపల్సరీ సాధిస్తారు. ఎందుకంటే రెండు ఉద్యమాలేం కొత్త కాదు, అంతకంటే ఇంతకంటే హీనమైన పరిస్థితి నుంచి పైకి లేచింది. ఫినిక్స్ పక్షి లెక్క పైకి లేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ దానికి కావాల్సిన కార్యాచరణ ఏంది, ప్రణాళిక ఏంది, ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, కలుపు మొక్కలను ఎక్కడి నుంచి ఏరి పారేయాలి, ఈ కమిటీ నీకు అప్పచెప్తాను, ఈ బాధ్యతలు నీకు అప్పచెప్తాను, ఇది నువ్వు చూసుకో, ఇంకా వేరే దాంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, వేరే దాంతో నీకు సంబంధం లేదు, నీకేమైనా కావాలనా, నీకేమైనా సహాయ సహకారాలు కావాలనా పో, అక్కడ కేటీఆర్ కేసీఆర్ ఎప్పుడు ఆల్వేస్ డోర్స్ ఓపెన్ ఉంటాయి, రండి, మీరు ఎప్పుడైనా మీ బాధలు చెప్పుకోవచ్చు, ఏంది పరిస్థితులని చెప్పొచ్చు. ఇక్కడనే ఆగిపోయింది. సామాన్య కార్యకర్తలు అక్కడి దాకా వెళ్ళనీయలేరనే ముచ్చట బాగా బయటకు వస్తా ఉన్నది, మధ్యలోనే ఆపినరనే ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి. ఎవరో నన్ను దాటేసి పోతావా, నన్ను దాటేసి పోయేటంత టోన్ అయినవా నువ్వు, కథం ఇక అక్కడికే కథం, బై బై టాటా గుడ్ బై. ఈ విధానాలు బాగా నడిచినాయనే ముచ్చట్లు బాగా బయటకు వస్తా ఉన్నాయి. మరి దీని మీద ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంతైనా ఉన్నది. కమిటీలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలి, బూతులు ఏర్పాటు చేయాలి కంపల్సరీ. ఆ విధానాన్ని కొనసాగించినట్లయితే 2001 నుంచి ఏ విధంగానైతే ముందడికి పోయిండ్రో ఆ విధానం మళ్ళీ తీసుకురావాలి. ఎంతసేపు రేవంత్ రెడ్డి చరిత్ర జరిపేయాలని చూస్తుండు, చరిత్ర జరిపేసే కుట్ర చేస్తాడు అంటున్నారే కానీ మరి ఆ చరిత్రను కాపాడుకునేందుకు మనం ఏం చేయాలి, మన అస్తిత్వాన్ని తెలంగాణ ఉనికిని కోల్పోకుండా మనమేం చేయాలి, మన ప్రణాళిక ఏంది అనేది కొంచెమైనా ఉన్నదా, ఎవరైనా మాట్లాడుతుండ్రా, ఆ యావ కనబడుతుందా? కంపల్సరీ పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ హక్కుల కోసం పోరాడేటోళ్ళు కొట్లాడేటోళ్ళు ఎంతైనా పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో కేసీఆర్ను ఓడగొట్టిండ్రని చెప్పేసి ఇక్కడ వేరే రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు కానీ కేసీఆర్ని ఎక్కడా ఓడించలేదు అని చెప్పేసి గ్రామ స్థాయిని ఏ మూలకమైన ఈ ముచ్చట వినబడుతుంది. మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి కావాలనే తీసుకొచ్చిండ్రా, వెన్నుపోటు ఒడిసిన లెవెలు ఆ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైట్. ఇక మరి వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారట. మరి ఇప్పుడు 8 మంది ఏం చేస్తారు రాష్ట్రానికి అని దాని మీద ఆధారపడ్డది ఉంటుందని ఇక ఇవి ఏం చేస్తారో ఇవి వెలగబెట్టిన తర్వాత నెక్స్ట్ 4 సంవత్సరాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది కదా.